ఒకరికి బర్త్డే మరొకరికి పునర్జన్మ అంటూ పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే అని పవన్ భార్య అన్నా లెజినువో అన్నారు. నేడు అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదంలో తన చిన్న కొడుకు మార్క్ శంకర్ చిక్కుకుపోవడంతో తన కుటుంబం వణికిపోయిందని తెలిపారు. మార్క్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే అకీరా పుట్టినరోజు. అతను ఎదుగుతున్న తీరును చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. అతను ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకుంటాడు. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడు. ఇక మరోవైపు గత ఏడాది ఇదే రోజు మార్క్ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకే ఈ రోజు మేము మా ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మార్కుకి ఇది నిజంగా పునర్జన్మ. ఏడాది గడిచిన ఆ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల వయసున్న ఓ చిన్నారి మరణానికి 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణం ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు. దేవుడి దయ వల్ల మార్క్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ రోజు అతను క్షేమంగా ఉన్నాడు. తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని బాధపడిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. మార్క్ తో పాటు 15 మంది పిల్లల్ని కాపాడిన కార్మికులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు నిజమైన హీరోలంటూ ఆ రోజున అన్నా లెజినో గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదం ఫోటోలతో పాటు తాను తిరుమలలో తలనీలా ఇచ్చిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.